హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మార్చి 14, 2024 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మార్చి 14 ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకు. అంతర్జాతీయ గణిత దినోత్సవంగా లేదా గణిత స్థిరాంకమైనటువంటి పై అని చెప్పేసి అంటాం. దాని యొక్క పై దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటాం. ఇది మార్చి 14ని. మరి అంతేకాకుండా మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీ బిల్లుకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీ బిల్లుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఫిబ్రవరి 2024లో ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ ఈ యొక్క యూసీసీ బిల్లును ఆమోదించి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క తీర్మానాన్ని ఈ యొక్క బిల్లుని ఆమోదించడం జరిగిందనమాట. సో ఇది చట్టంలోకి రాబోతుంది అనమాట. ఇలా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. సో మరి మార్చి 14, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఈబీఎస్ నేస్తంలోని మూడవ విడతలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతున్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి 3 సెమీకండక్టర్ ప్లాంట్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ గుజరాత్ అండ్ అస్సాం రాష్ట్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సెమీకండక్టర్ అండ్ చిప్ పరిశ్రమ అనమాట. దానికి సంబంధించిన విశేషాలు. అండ్ హెల్ప్ టు డై అంటే యుతినేషియా ఒక కార్యక్రమానికి కార్యక్రమానికి మేము కూడా మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఒక చట్టం లీగలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. ఆఫ్ ద ఉమెన్ బై ద ఉమెన్ ఫర్ ద నేషన్ అనే ఒక సంబంధించిన రిపోర్ట్తో ఒక నివేదికతో మన భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదికను విడుదల చేశారు. దానికి సంబంధించిన విశేషాలండి. అండ్ అయోడోల్ రోబోట్. అయోడోల్ రోబోట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఒంటరితనాన్ని పోగొట్టడానికి, లోన్లీనెస్ పోగొట్టడానికి, ఇది ఎవరికంటే ఇది వృద్ధులకు అనమాట, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక అయోడోల్ అనే ఒక రోబోట్ని తీసుకురావడం జరిగింది. అది సౌత్ కొరియా వాళ్ళు, అదో నేపథ్యం. భారతదేశంలో క్రీడాకారులని ప్రోత్సహించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఖేలో ఇండియాలో భాగంగా కీర్తి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు ఇవి మనకి మార్చి 14, 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీటితో పాటుగా మరికొన్ని కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ద వేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు యూసీసీ అంటే ఇక్కడ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటామండి. యూసీసీ అనగా యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటామండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటాం. ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్, దీనిపైన ఖచ్చితంగా మన బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటే అబ్రివేషన్ పరంగా యూనిఫామ్ సివిల్ కోడ్. తెలుగులో అయితే దీన్ని ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటామండి. ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటాం. మరి ఉమ్మడి పౌర స్మృతిని అంటే ఉమ్మడి పౌర స్మృతి అంటే ఒక చిన్న వాక్యం అండి. ఉమ్మడి పౌర స్మృతి అంటే చిన్న విషయం. దాన్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అంటే మతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలని వర్తింప చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ అంటే మతాలతో సంబంధం లేకుండా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్స్, అంటే ఆల్ ద సిటిజన్స్కి ఏంటంటే ఓన్లీ ఒక రూల్ని ఆ విధంగా ఒకటే రూల్ని అందరికి ఒకటే రూల్ని ఆ విధంగా వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం అన్నది ఒకే విధమైనటువంటి చట్టాలు. అది యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఉద్దేశం, ఉమ్మడి పౌర స్మృతి యొక్క ఉద్దేశం. మరి భారత రాజ్యాంగంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది? అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో విచ్ ఆర్టికల్ టెల్స్ us అబౌట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇక్కడ 44 ఆర్టికల్ అండి. 44వ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇదొక విషయం. వింటున్నారు కదా మీ అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ అనేది. ఫిబ్రవరి 7, 2024లో మరి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ ఈ సంబంధించినటువంటి ఉమ్మడి పౌర స్మృతిని ఈ యొక్క వివాహాలకు సంబంధించింది కానీ, విడాకులకు సంబంధించి కానీ, ఆదాయానికి సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలనే ఒక విషయంతో యూనిఫామ్ సివిల్ కోడ్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగిందనమాట. మరి అదొక ఇంపార్టెంట్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అంటే ఒక డ్రాఫ్ట్ కాపీని దానిపైన అధ్యయనం చేసిన వారు ఎవరంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అండి. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఏం చేసిందంటే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలి, ఎంతకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ వ్యవస్థలోకి ఇప్పుడు అంటే కొన్ని ప్రాంతాల్లో లివింగ్ కండిషన్ అంటే సహజీవనం అనే పరిస్థితులు వస్తుంది. మరి అలాంటప్పుడు పెళ్లి కాకుండానే మేల్ ఫీమేల్ కలిసి ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో సహజీవనం లివింగ్ కండిషన్ అంటున్నాం, అలాంటి దానికి ఎలా చేయాలి, ఇలాంటి అన్ని విషయాలపైన కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక సంబంధించినటువంటి కమిటీ ఏదైతే రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ ఉంది దానికి నేతృత్వం
నేతృత్వం వహించి చెప్పడం జరిగిందనమాట. ఒకటి చిన్న విషయం ఏంటంటే ఉత్తరాఖండ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏంటంటే గిరిజనులకు ఏంటంటే ఇది ఒక ఎగ్జంప్షన్గా ఉంది ట్రైబల్స్కి అని చెప్పేసి కూడా ఉందన్నమాట. ఇది సో అలా అడిగే అవకాశం మనకు ఉంటుంది. సో ఫైనల్గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలోని మరి యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అధ్యయనం చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సో అది ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రపతి మార్చి 11, 2024 రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు అని ఒక గెజిట్ నోటిఫికేషన్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫైని చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే షీ వర్క్డ్ యాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ఇండియన్ సుప్రీంకోర్టు అండి. మన భారత సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి ఒక మహిళగా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గుర్తించబడ్డారు. అంతేకాకుండా వీరి యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే వీరు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అధ్యయనం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అధ్యయనం చేశారు. మరో విషయం ఏంటంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు జమ్మూ కాశ్మీర్లో ఈ డీలిమిటేషన్ కమిషన్ కూడా చైర్మన్గా పనిచేశారు. అంటే జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పైన అధ్యయనం చేసినటువంటి కమిషన్లో కూడా వీరే నేతృత్వం వహించడం జరిగింది. ఎట్ ప్రజెంట్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఎట్ ప్రజెంట్ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ చైర్మన్ టు ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ అని చెప్పేసి అంటాం. వాట్ ఈజ్ పీసీఐ అండి? పీసీఐ అంటే ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మరి ఇది ఒక పత్రికా రంగం గురించి చూసుకునేటువంటి సంస్థ. అండ్ ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు అనమాట. అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా వారు ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి చెప్పినట్లయితే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ఇక్కడ ఎవరంటే పుష్కర్ సింగ్ దామే అండి. పుష్కర్ సింగ్ దామే అనేవారు ఉత్తరాఖండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి. అండ్ గవర్నర్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ వచ్చేసి ఎవరంటే గుర్మిత్ సింగ్ అండి. ఎవరండి? లెఫ్ట్ అయితే గుర్మిత్ సింగ్ అనేవారు. గుర్మిత్ సింగ్ అనేవారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రజెంట్ వారు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకుంటూ ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టుకి తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది రీతూ బేరీ అని చెప్పేసి. మరొక విషయం గమనించాలి, ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ కూడా స్పీకర్గా ఒక ఉమెన్ పనిచేస్తుంది, ఒక ఫస్ట్ ఉమెన్. ఆమె పేరే వచ్చేసి ఇక్కడ రీతూ ఖండూరి. అదొక విషయం మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తొలి మహిళ నియమితులైంది, ఆమె పేరు రాధా కటూరి. ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇది ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం. దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన భారతదేశంలో స్వాతంత్రం అనంతరం అంటే ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్, భారతదేశంలో స్వాతంత్రం అనంతరం ద ఫస్ట్ కంట్రీ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్ ద యూసీసీ అనేది దట్ ఈజ్ ద ఉత్తరాఖండ్ అనమాట. స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో ఈ ఉమ్మడి పౌరస్మృతిని అందుబాటులోకి తేయబోతున్నటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం. అంటే స్వాతంత్రానికన్నా ముందే మనకి గోవాలో అంటే మనకు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్న గోవాలో యూసీసీని అమలు చేయడం జరుగుతుందన్నమాట. అఫ్కోర్స్ గోవా అనేది మనకి 1961లో ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా మనం గోవాను మన భారత యూనియన్లో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి అంతకన్నా ముందే గోవాలో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అమల్లో ఉంది. కాబట్టి స్వాతంత్రం తర్వాత మనకి ఇక్కడ మన దేశంలో ఫస్ట్ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తుందంటే అది క్రెడిట్ గోస్ టు ఏదంటే ఇక్కడ ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ దేనికి ఫస్ట్ స్టేట్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు కాబోతుంది అంటే మళ్ళీ గోవా అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉత్తరాఖండ్ అవుతున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ దెన్ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మార్చి 14, 2024 ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంలో మూడో విడత ఇది థర్డ్ ఫేజ్ అనమాట. మూడో విడత ఈ యొక్క లబ్ధిదారులకి థర్డ్ ఫేజ్లో మూడో విడతలో లబ్ధిదారులకి వారి ఖాతాలలో 15,000 రూపాయల చొప్పున ఆ విధంగా డిపాజిట్ చేయబోతున్నారు వారి యొక్క మహిళల ఖాతాలు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అగ్రవర్ణాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో అంటే రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, విలమ ఇలా మొదలగు ఉన్నటువంటి అగ్రవర్ణాల పేదల్లో హయ్యర్ క్యాస్ట్లో అప్పర్ క్యాస్ట్లో వాళ్ళకి ఈ యొక్క మహిళలకు ఎవరైతే 45 to 60 years
ఇయర్స్ ఉన్నారో, సో 45 to 60 ఇయర్స్ ఉన్నారో, సో వాళ్ళకి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడో విడత ఎక్కడ ప్రారంభించబోతున్నారు, వాళ్ళ ఖాతాలో ఎక్కడ బటన్ నొక్కబోతున్నారు అన్న జగన్ ఏపీ సీఎం మరి ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నంద్యాల జిల్లా బనగానపల్లి అండి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఇది చేయబోతున్నారు అనమాట. అంటే 4,19,583 మంది మహిళల ఖాతాల్లో సో మరి 629.37 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పుడు 15,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇది మూడో విడత కాబట్టి మొత్తం 3 విడతల్లో ఈ యొక్క వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంలో ఒక లబ్ధిదారుల ఖాతాల్లో జమైన మొత్తం ఎంత అంటాడు, ఎంత అన్నప్పుడు అది సో మనకి ఎంత అంటే అది ఒక 45,000 అవుతుంది. ఎందుకోసం 15,000 రూపీస్ కాబట్టి అట్లా సో మనకి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ఏపీ రీజనల్ అఫేర్గా ఈ సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో 3 సెమీకండక్టర్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగింది. ఇది ఒకటి మనకి ఒక పరిశ్రమల విషయంలో అండ్ సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో త్రీ సెమీకండక్టర్ ప్లాంట్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో గుజరాత్లో 2 సెమీకండక్టర్ పరిశ్రమలు అండ్ అస్సాంలో ఒకటి అనమాట. అంటే గుజరాత్లో ఏ ప్రాంతంలో ఈ సెమీకండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేశారంటే ధోలేరా అండ్ సనంద్ ప్రాంతంలో, అండ్ అస్సాంలోని మారిగావ్ ప్రాంతంలో ఈ యొక్క సెమీకండక్టర్ ప్లాంట్లకు శంకుస్థాపన జరుగుతుంది. మనం ఇలాంటి పరిశ్రమ అంటే కొత్తగా ఏదైనా పరిశ్రమలు స్టార్ట్ చేసినప్పుడు ఆ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, వాటి యొక్క నేపథ్యం ఏంది మనకు ఖచ్చితంగా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో, కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్లో కూడా మనకి ఇండస్ట్రీస్ పైన కూడా అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో కూడా పరిశ్రమల పాయింట్ ఆఫ్ ఇవి అడిగే అవకాశం ఉన్నటువంటి విషయం అండి. ఇక్కడ మన భారతదేశం ఒక 1,00,000కు పైగా కోట్లు అంటే 1,00,000 పైగా కోట్లు ఈ యొక్క సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులు రాబోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. తద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి కూడా సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి ఎలా అడుగుతాడంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్చి 2024లో 3 సెమీకండక్టర్ పరిశ్రమల ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. అవి ఎక్కడ ఉన్నవి లేనివి ఏంటి అడిగే అవకాశం మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డెవిన్ అనే ఒక సంబంధించినటువంటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేసుకోవడం జరిగింది. అంటే కృత్రిమ మేధస్సుతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఒక రోబోట్ని తయారు చేశారు అనమాట. అది ఏంటంటే అమెరికా దేశానికి చెందినటువంటి కాగ్నిషన్ సంస్థ ఈ ఘనతను సాధించడం జరిగింది. అంటే ఒక సంబంధించినటువంటి ఒక మనిషి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా అయితే ఒక సంబంధించిన ప్రాజెక్టు వారికి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తారో అదేవిధంగా అలాంటి ప్రాజెక్ట్ని ఒక సంబంధించినటువంటి ఒక కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఒక డెవిన్ అనే పేరుతో ఉన్నట్టు ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మన ఫోటోలో దూరవచ్చు ఇక్కడ ఇమేజ్లో వాళ్ళు అలా తయారు చేస్తున్నారు అనమాట. అలా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనిషి చేసే పని, మనిషి ఎట్లయితే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాడో అదేవిధంగా ఆ సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన విధి విధానం అంతా కూడా ఒక కోడింగ్ రూపంలో ఇచ్చేసి అదంతా కూడా వేసుకొని డెవలప్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కాగ్నిషన్ అమెరికా దేశం చెందినటువంటి కాగ్నిషన్ సంస్థ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రకటించబడింది ఏదంటే డెవిన్ అనేది అనమాట. కాబట్టి ఇటీవల వార్తల్లో డెవిన్ అనేది ఏంది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం కేరళ రాష్ట్రంలో అయితే ఒకటి ఏఐ ఇంటెలిజెన్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఐ ఐరిస్ అనే ఒక సంబంధించినటువంటి ఒక రోబోట్ టీచర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది కేరళలో. అంతేకాకుండా ఈ యొక్క ఐరిస్ టీచర్ అని చెప్పేసి అంటామండి, ఐరిస్ రోబోట్ టీచర్ని ఏఐ రోబోట్ టీచర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి ఇక్కడ ఏంటంటే కేరళ రాష్ట్రం. మరొక విషయం గమనించాలి, ఇక్కడ భారతదేశంలో తొలిసారిగా డ్రైనేజ్ వర్క్స్ అంటే మురుగునీటి పారిశుద్ధ విషయంలో శానిటేషన్లో ఒక బండీకూట్ అని చెప్పేసి ఒకటి బండీకూట్ అంటారు. బండీకూట్ అనే రోబో సర్వీసెస్ని కూడా భారతదేశంలో తొలిసారిగా కేరళలోని త్రిశూర్ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేరళలోని త్రిశూర్ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగినటువంటి విషయం గమనించండి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో ఒక డిక్టేటర్ అనే సంస్థ అండి, ప్రపంచంలో డిక్టేటర్ అనే సంస్థ తొలిసారిగా ఏం చేసిందంటే తన కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి సిఓగా ఒక రోబోట్ నియమించింది అనమాట. ఆ రోబో పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మైక్ అనే రోబోని నియమించడం జరిగింది. దీంతో పాటుగా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గగనయాన్ కార్యక్రమంలో భాగంగా మానవ సహిత యాత్రలో భాగంగా ఒక సంబంధించినటువంటి
రోబోని కూడా ఒక సంబంధించినటువంటి ఒక రోబోని కూడా మేము పంపిస్తామని చెప్పేసి అంతరిక్షంలోకి గగన్యాన్లో చెప్పడం జరిగింది. ఆ రోబోకి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఇక్కడ వ్యోమోమిత్ర అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలా నేపథ్యాన్ని ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎందుకోసం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక చాట్ జీపీటీ లాగా వర్క్ చేయబోతుంది అనమాట. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. మనం ఏదైనా సమాచారం ఇచ్చినప్పుడు దాన్ని మనకు అది మార్చేసి ఒక సాఫ్ట్వేర్గా మార్చేసి ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేసే కార్యక్రమం డెవిన్ పూర్తి చేయబోతుంది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యువ న్యాయవాది అయినటువంటి ప్రజ్ఞ. సో ఒక అరుదైన గౌరవం అనేది తగ్గింది. అఫ్కోర్స్ ఇది మనకి ఎగ్జామ్లో వస్తుందో రాదో తర్వాత విషయం. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం అంటే ఇక్కడ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం అనేది చాలా చాలా అవసరం అండి. సో ఇది ఒక మంచి పని జరిగింది. ఏంటంటే ఎవరైనా ఇప్పుడున్న స్థానం నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే క్రమంలో ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళే ఒక క్రమంలో ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సో ఆ యొక్క సంబంధించిన సక్సెస్లో భాగమవుతారని మనం చెప్పవచ్చు అనమాట. ఇలాంటి నేపథ్యంలో భారత సుప్రీంకోర్టులో ఒక క్యాంటీన్లో అక్కడ ఒక వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి వారే ఇక్కడ అజయ్ కుమార్ సమాల్. సో వారి కూతురు అజయ్ కుమార్ సమాల్ వారి యొక్క కూతురు ప్రజ్ఞ. సో మనకి ఇక్కడ ఒక న్యాయవాద వృత్తిని చేపట్టే క్రమంలో అమెరికాలో ఒక సంబంధించిన న్యాయవాద సంస్థలో అమెరికాలో ఒక న్యాయవాద స్కూల్లో ఆమెకు అడ్మిషన్ దొరకడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఇది మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, అంతేకాకుండా వారితో ఉన్నటువంటి మిగతా అందరు న్యాయమూర్తులు కూడా ఏం చేశారంటే సో వాళ్ళతో సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని మొత్తం కూడా సో సంబంధించినటువంటి ప్రశంసలు ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. తద్వారా ఏమైతుందంటే ఒక గొప్ప మనసుకు ఆ విధంగా నాంది పలకడం జరిగింది. మరో ఎంతో మందికి ఆ విధంగా స్ఫూర్తి అనేది నిలపడం జరిగింది. ఈ మధ్యకాలం ఇలాంటి స్ఫూర్తి మనకు ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్యలో వచ్చినటువంటి 12th ఫెయిల్ అనే సినిమాలో అంటే 12th ఫెయిల్ సినిమా ద్వారా తెలిసింది అక్కడ మనోజ్ కుమార్ శర్మ అని చెప్పేసి ఒక వ్యక్తి IPS అధికారి క్రమంలో అతను ఎంత సంబంధించిన పోరాటం చేశాడు విజయానికి అనే విషయం తెలుస్తుంది. రీస్టార్ట్ అనే ఒక విధానం అనేది మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో మనకు కూడా ఏంటంటే నలుగురికి సపోర్ట్ చేసే విధానాన్ని మనం చెప్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక మంచితనం అనేది అంటే ఇక్కడ వారు ఏదైతే ప్రజ్ఞ ఘనతను సాధించిందో ఒక సంబంధించిన ఒక వంట మనిషి ఎవరైతే ఒక సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారో అజయ్ కుమార్ సమాల్ వాళ్ళ కూతురే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ యొక్క ఉన్నత చదువుల గురించి న్యాయవాద వృత్తిలో ఉన్నత చదువుల గురించి అమెరికాలో అడ్మిషన్ దొరకడం అనేది ఒక గొప్ప విషయంగా భావించి ఇలా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి మనకు యువనాదివాది ప్రజ్ఞని ఆ విధంగా ప్రశంసించడం అనేది జరుగుతున్న సందర్భం. సో మనకు ఈరోజు ప్రముఖంగా చాలా పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రిపరేషన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మన షామినిస్టులో కూడా ఎవరైతే విజేతలుగా నిలుస్తున్నారో మన యొక్క గౌరవ మన ఫౌండింగ్ చైర్మన్ అయినటువంటి మన షామినిస్ట్ ఫౌండింగ్ చైర్మన్ అయినటువంటి శ్యామ్ సార్ గారు సో మరి ఎన్నో విజయోత్సవ సభలు కూడా వాళ్ళని స్ఫూర్తిదాయకంగా చేసేటట్టు ఎన్నో విజయోత్సవ సభలు కూడా నిర్వహించుకోవడం జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఇలా సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇది ఒక బూస్టింగ్ లాగా ఉపయోగపడతాయి, మరిన్ని కార్యక్రమాలకి ప్రేరణగా నిలుస్తుంది. సో ఇది ఒక సోషల్ మీడియాని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మరొక విషయం చెప్పవచ్చు. మరొక అద్భుతమైన విషయం అంటే భారత నావికా దళంలో రక్షణ సంబంధించిన భద్రతని ఆ విధంగా పటిష్టం చేసే ఉద్దేశంతో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని చెప్పేసినటువంటి 2 యుద్ధ నౌకల్ని ఆ విధంగా భారత నావికా దళంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత నావికాదళ సిబ్బందితో పాటు మరి భారత ప్రధాన వైమానిక అధికారి అయినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒక ప్రధాన నావికాధికారి ప్రధాన వైమానిక అధికారి కూడా పాల్గొనడం జరిగింది. భారత ప్రధాన నావికాధికారి వచ్చేసి ఎవరంటే వారు అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. అడ్మిరల్ ఆర్ హరికుమార్ భారత ప్రధాన నావికాధికారి ఇందులో పాల్గొనడం జరిగింది ఈ సంబంధించిన విషయంలో. ఎందుకోసం అంటే దేశ భద్రత విషయంలో నావికా దళం అనేది ఒక ఇంపార్టెన్స్. అండ్ నావికా దళంతో పాటు ఎయిర్ ఫోర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. మరి ఎయిర్ ఫోర్స్ మన ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారి ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వారే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి దీనికి పనిచేస్తున్న సందర్భం. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి చేస్తున్న సందర్భం అనమాట. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ అని చెప్పేసి అంటే ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు వచ్చేసి జనరల్ మనోజ్ పాండే. వీళ్ళు ముగ్గురు కూడా నిన్న రీసెంట్గా మనకి మార్చి 12, 2024 పోఖ్రాన్ వద్ద నిర్వహించినటువంటి భారత శక్తి విన్యాసాల్లో కూడా వీరు ఆ విధంగా పాల్గొనడం జరిగిన సందర్భం గుర్తుపెట్టుకోండి. వేటిని ఆ విధంగా భారత జలాల్లోకి ప్రవేశపెట్టడం జరిగిందంటే INS అగ్రే అండ్ INS అక్షయ్ని ఆ విధంగా చేయడం జరిగిందనమాట.
ఎందుకోసం మనం భారత త్రివిధ దళాలలో అన్నిటి కూడా సమన్వయం చేయడం ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. మరి ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ప్రజెంట్ ఒక చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఎవరిని పిలుస్తామని చెప్పేసి అంటామండి. సో డిఫెన్స్ స్టాఫ్గా ఎవరిని పిలిస్తే ఎవరున్నారు ప్రజెంట్ అంటే లెఫ్టినెంట్ జనరల్ ఒక అనిల్ చౌహాన్ అండి. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అనేవారు పనిచేస్తున్నారు. గతంలో బిపిన్ రావత్ ఉండేవారు. సో వారి స్థానంలో సో వీరు నియమితులు కావడం జరిగింది. సో వారు ఒక సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. బిపిన్ రావత్ భారత తొలి సిడిఎస్ అనమాట. ఇలాంటి నేపథ్యం చూసుకోండి. ఇంకా భారత యొక్క నావికాదళాన్ని మరింతగా పటిష్టం చేసే ఉద్దేశంతో మనం ఒక ఫ్రాన్స్ దేశం నుండి స్కార్పిన్ తరగతి జలంతర్గాములు కూడా తీసుకురావడం జరిగింది. స్కార్పిన్ సబ్మెరైన్స్ అని చెప్పేసి అంటాం. సో భారతదేశం స్కార్పిన్ సబ్మెరైన్స్ని ఏ దేశం నుండి కొనుగోలు చేసింది, ఏ దేశం నుండి ఆ సాంకేతికను తీసుకురావడం జరిగిందంటే సో ఫ్రాన్స్ దేశం నుండి తీసుకొచ్చిన సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చి 14, 2024 సో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతారు అనమాట. సో మరి 150 ఎకరాల్లో ఇది 1011 కోట్లతో అక్కడ నిర్మిస్తున్నారు. నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడండి కర్నూలులోని కల్లూరు వద్ద ఒక ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా అంటే కొత్త సంస్థలు వచ్చినప్పుడు ఆ సంస్థలు ఎక్కడున్నాయి అడుగుతున్న సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సో మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి సంస్థలు మనం చూసినట్లయితే ఐఐఎం వచ్చిందండి. ఐఐఎం ఎక్కడ రావడం జరిగిందంటే విశాఖపట్నంలో ఐఐఎం నిర్మించడం జరిగింది. అండ్ ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ సంస్థను కూడా ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరొక విషయం ఇక్కడ చూసినట్లు ఐసర్ అని చెప్పేసి అంటాం. ఐసర్ అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇది నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సంస్థలు అనమాట. అండ్ ఉర్దూ యూనివర్సిటీ అండి, ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇది కూడా సో మనం చూసినట్టయితే ఒక అది ఏదంటే కర్నూలు జిల్లాలో ఈ ఒక మహమ్మద్ హుల్ హక్ అనే పేరుతో సో ఉర్దూ యూనివర్సిటీని సో ఏర్పాటు చేయడం జరిగిన సందర్భం అనమాట. ఇలాంటి కూడా అడుగుతున్నటువంటి సందర్భం చూసుకోవాలండి. అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటారు. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే సో అది సెంట్రల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో బైఫర్గేషన్ తర్వాత ఐఐటిని కూడా ఏర్పాటు చేశారు. ఐఐటిని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సో ఎన్ఐటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్ఐటి ఎక్కడ ఏర్పాటైందంటే సో ఇది తాడేపల్లిగూడెంలో ఎన్ఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఒక సంబంధించినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా సో మనకి ఎక్కడుందంటే ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో సో ఉన్నటువంటి నేపథ్యం అనమాట. ఇది సో సంస్థలు వాటి యొక్క విశేషాలపైన మనకి ఖచ్చితమైన అడుగుతున్నట్టు సందర్భాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడేరు అనే ప్రాంతంలో పాడేరులో తొలి గిరిజన మెడికల్ కళాశాలని ట్రైబల్ మెడికల్ కళాశాల లేదా గిరిజన మెడికల్ కళాశాలను కూడా సో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇలా అంతేకాకుండా విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీని విజయనగరంలో మనకి ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేసి విజయనగరంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ అంటే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ములుగు. తెలంగాణలో ఒక ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ములుగు. ఇటీవల కాలంలో లోకసభ రాజ్యసభలో కూడా ఆ తీర్మానం ఆమోదం కావడం ఈ విద్యా సంస్థ నుండి నూతన క్లాసెస్ కూడా ప్రారంభమవుతున్నటువంటి సందర్భం ఉందండి. మన తెలంగాణలోని ములుగులో సమ్మక్క సారక ట్రైబల్ యూనివర్సిటీ అనే పేరుతో భారతదేశంలోనే తొలి ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడుందని చెప్పేసి అంటాం. భారతదేశంలో ఫస్ట్ ఒక గిరిజన విశ్వవిద్యాలయం అనేది అమర్కంటక్లో ఉంది. నర్మదా నది యొక్క జన్మస్థానం అక్కడే ఉంటుంది. అమర్కంటక్ ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ అని పిలుస్తాం. ట్రైబల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ అంటే మన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారు, అతనే వ్యవసాయ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. వారు వచ్చేసి ఎవరంటే అర్జున్ ముండా గారు. సో అర్జున ముండా గారు సో అలా ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సందర్భం. భారతదేశంలో అతిపెద్ద గిరిజన జాతరైనటువంటి ఆది మహోత్సవం అని చెప్పేసి అంటాం నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్. 2024 సంవత్సరంలో ఆది మహోత్సవ్ ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది సో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో భారత రాష్ట్రపతి కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సో అర్జున ముండా గారితో కలుపుకున్నాను ఇలాంటి నేపథ్యం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. అనిదివ్య సో ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా పర్సన్స్ ఇన్ ద న్యూస్ వార్తల్లో వ్యక్తిగా అండ్ అపాయింట్మెంట్లో ఉందండి. బోయింగ్ 777 అనే బోయింగ్
బోయింగ్ ఒక విమానం అండి. బోయింగ్ అనేది ఈ బోయింగ్ 777 అనేది ఒక పెద్ద విమానం. అలాంటి ఒక పెద్ద విమానానికి ఒక అంటే చిన్న వయసులోనే మహిళా పైలట్ అయిందనమాట. ఆమె పేరు వచ్చేసి ఇక్కడ అనిదివ్య. సో అనిదివ్య ఇట్లా మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా మనకి ఉంటున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఒక బోయింగ్ 777 నడిపినటువంటి అతిపిన్న వయస్కురాలు ఎవరంటే అనిదివ్య. వీళ్ళు పంజాబ్లోని పఠాన్కోట్లో జన్మించినప్పుడు కూడా వీరు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో ఫైనల్గా సంబంధించిన ఒక పైలట్ ఏదైతే పైలట్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. చిన్న వయసులోనే బోయింగ్ 777 అనే సంబంధించిన విమానాన్ని నడిపినటువంటి చిన్న భారత వయస్కురాలు ఎవరు, ఒక యంగెస్ట్ ఒక ఉమెన్ పైలట్ ఎవరు అన్నప్పుడు అనిదివ్య అండి. అనిదివ్య. ఇలా మనకు ఈ మధ్యలో ఇలా ఉమెన్ ప్రియారిటీ చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో మనకి ఉమెన్ ప్రియారిటీలో మనం చూస్తే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏదైతే షీనా రాణి. సో షీనా రాణి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీరిపైన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షీనా రాణి అంటే ఇక్కడ మిషన్ దివ్యాస్ అనే ఒక కార్యక్రమాన్ని మన భారతదేశం మన త్రివిధ దళాలు నిర్వహించడం జరిగింది. సో మిషన్ దివ్యాస్ అంటే మన అంటే డిఆర్డిఓ వాళ్ళు ఇది గొప్పగా పరీక్షించడం జరిగింది. మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి పేరుతో అంటే డిఆర్డిఓకి చెందినటువంటి ఒక సంస్థ ఉంది. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ సిస్టమ్ అనే సంస్థ హైదరాబాద్కు చెందినటువంటి ఈ సంస్థలో ఒక చీఫ్ సైంటిస్ట్గా మంచి పనిచేస్తున్నారు ఈ షీనారాయణ గారు. వీరు ఇప్పుడు అగ్ని-5 అని చెప్పేసి ఒక రాకెట్ ఏదైతే గతంలో మన భారత్ తయారు చేసుకున్నటువంటి ICBM రకానికి చెందిన రాకెట్ అంటాం. అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఖండాంతర క్షిపణి. ఇది మల్టీ హారెడ్ అంటే అనేక లక్ష్యాలను ఆ విధంగా అనేక లక్ష్యాలని మల్టిపుల్ టార్గెట్స్ని ఛేదించే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పేసి అంటాం. అంటే మిరువనెట్ సాంకేతిక అంటారండి. MIRV సాంకేతికత. ఈ MIRV సాంకేతిక ఏంటంటే ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ మల్టిపుల్ అంటే చాలా టార్గెట్స్ ఒక మిసైల్ ఒక టార్గెట్ చేయదు, 4-5 టార్గెట్లైనా ఫినిష్ చేస్తుంది అనమాట. ఇది మల్టిపుల్ అండ్ ఇండిపెండెంట్లీ అని చెప్పేసి అంటామండి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఒక టార్గెటబుల్ అంటాం. టార్గెటబుల్ రీఎంట్రీ సో వెహికల్ అని చెప్పేసి ఈ విధానం ద్వారా సాంకేతిక ద్వారా స్వదేశంగా తయారు చేసి ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ వద్ద తాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన మహిళ వచ్చేసి ఇక్కడ ఎవరంటే షీనా రాణి. సో ఇలాంటి మహిళల సంబంధించిన నేపథ్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇటీవల కాలంలో మిజోరాం రాష్ట్ర శాసనసభ స్పీకర్గా తొలి మహిళ నియమితులు కావడం జరిగింది. ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు అట్లా పనిచేయడం జరిగింది. వారి పేరు వచ్చేసి ఇక్కడ ఒక బారిల్ సనే సాండి అని చెప్పేసి వారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బోయింగ్ 777 నడిపిన పిన్న వయస్కురాలు వచ్చేసి ఇక్కడ అనిదివ్య అండి. ఉమెన్ ప్రియారిటీ పైన ప్రతిసారి మనకు బిట్స్ అనేది వస్తున్న సందర్భం ఉంది. ఇంకా మహిళల ప్రాధాన్యత చూసుకున్నట్లయితే నల్లతంబి కలైసెలి. మరి నల్లతంబి కలైసెలి కూడా ఇటీవల కాలంలో చాలా న్యూస్లో ఉన్నారు. మరి నల్లతంబి కలైసెలి అనేవారు ఒక CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సో డైరెక్టర్ జనరల్గా కావడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. PM సూరజ్ పోర్టల్ అని చెప్పేసి అంటాం. అంటే నేషనల్ పోర్టల్ ఫర్ క్రెడిట్ సపోర్ట్ ది డిసడ్వాంటేజెస్ ప్రోగ్రామ్స్. అంటే కొన్ని ఏదైతే మనకి పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సమాజంలో వెనుకబడిన వర్గాలైనటువంటి సఫాయి కర్మచారులకి వాళ్ళ యొక్క జీవనోపాధిని లైవ్లీవుడ్ అని చెప్పేసి అంటాం. వాళ్ళ జీవనోపాధిని మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వెహికల్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు వెళ్ళడానికి ఆ యొక్క సఫాయి కర్మచారిలో భాగంగా చెత్తను సేకరించడం ఇలాంటి విషయాల్లో, లేకపోతే వాళ్ళ సంబంధించిన జీవనోపాధి కొంచెం పింఛన్లు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమంతో వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా చేయడానికి PM సూరజ్ పోర్టల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అది మనకు న్యూస్లో ఉంది. దేశవ్యాప్తంగా కొంత లబ్ధిదారులకు ఏం చేశారంటే వివిధ రాష్ట్రాల్లో మనకి వర్చువల్ ద్వారా వాళ్ళకి ఒక సంబంధించినటువంటి లబ్ధిదారులను చేర్చడం జరిగింది అనమాట. అది మనకు న్యూస్లో ఉంది. ఇది PM సూరజ్ పోర్టల్ అంటే దీనికి సంబంధించిన విషయం అండి. సమాజంలో వెనుకబడిన వర్గాలైనటువంటి సఫాయి కర్మచారులకి లబ్ధిదారులుగా చేసే ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఎందుకోసం అంటే మనకి సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయబడింది. సో మన PV నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మన భారతదేశంలో సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి బెజవాడ విల్సన్ అండి. మరి బెజవాడ విల్సన్ అయిన వారు సో వీరు రామన్ మెగాసెస్ అవార్డును కూడా పొందడం జరిగింది. ఒక పారిశుద్ధ రంగంలో విశేషమైన కృషి చేసినందుకు గాను బెజవాడ విల్సన్ గారు ఈ మధ్య కాలంలోనే 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలలో బెజవాడ విల్సన్ కూడా ఒక పురస్కారం అనేది ఇవ్వడం జరిగినటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో భారత సుప్రీంకోర్టు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజకీయ పార్టీలకు డైరెక్ట్ డబ్బు ఇవ్వకుండా
ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఒక నోడల్ ఏజెన్సీగా భావించేసి నియమించేసి డబ్బులు ఆ విధంగా కార్పొరేట్ సంస్థలు కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసి ఒక రాజకీయ పార్టీలకు ఇచ్చే కార్యక్రమే ఎలక్ట్రల్ బాండ్స్ అనే సిస్టమ్ వచ్చింది. ఇది అంతా కూడా చట్ట విరుద్ధం, ఇట్ ఈజ్ ఏ రాజ్యాంగ విరుద్ధం, ఇట్ ఈజ్ ఒక నాన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక కాన్స్టిట్యూషన్ చర్య ఏం కాదని చెప్పేసి భారత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది అనమాట ఎలక్ట్రల్ బాండ్ విషయంలో. అంతేకాకుండా ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్ని వచ్చినాయి ఎస్బీఐకి మొత్తం కూడా మార్చి 15, 2024 వరకు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి నేపథ్యంలో 2019 ఏప్రిల్ 1 నుండి 2024 ఫిబ్రవరి 15 వరకు సో ఎలక్ట్రల్ బాండ్స్ని 22,217 ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అనమాట. డబ్బులు ఎంతలో చెప్పలేదు, బట్ బాండ్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో 22,030 బాండ్లను ఏం చేసినట్టు నగదుగా మార్చుకున్నారు వివిధ పార్టీలు. ఏ పార్టీలకు ఎంత వచ్చినా కూడా తెలియలేదు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని బాండ్లు మిగిలినాయి, అంటే బాండ్లు అంటే విడుదల చేసుకున్న తర్వాత ఒక 15 రోజులలో బాండ్లు ఆ విధంగా రాజకీయ పార్టీలు తీసుకోలేదు అనుకోండి, అది ఏమైతేనే ప్రధానమంత్రి సహాయ నిధికి వెళ్ళిపోయినాయి అనమాట. 187 బాండ్లు అట్లా అయిపోయాయి. ఆ విషయం మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసేవారండి దినేష్ కుమార్ ఖరే. ఈ దినేష్ కుమార్ ఖరే అనేవారు సో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సో రాజీవ్ కుమార్ గారు దీన్ని కూడా ధృవీకరించడం జరిగింది అనమాట. సో ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి? రాజీవ్ కుమార్. మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదవి చేపట్టినటువంటి ఎన్నో వ్యక్తి అండి ఇతను. సో 25వ వారు అనమాట. సో వెరీ సూన్ మనకి భారత ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్ నియమించబోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకు త్వరలోనమాట. ఓకేనా? ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలోని 324 నుండి 329 ఆర్టికల్ అనేది ఎన్నికల వ్యవస్థ గురించి, ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 25న మనం ఒక జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓటుకు మించింది మరి ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటేస్తానని చెప్పేసి జాతీయ ఓటర్ల దినోత్సవం ఇక ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి అడగడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు. ఒక్కోసారి మనం ఎంతో లోతుకి వెళ్ళిపోతాం, బట్ ఒకసారి బేసిక్స్ పాయింట్స్ కూడా మర్చిపోకూడదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు అంటే ఇంపీరియల్ బ్యాంక్ అండి. ఇంపీరియల్ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు మారిందంటే 1955 సో జూలై 1న అట్లా మారినటువంటి సందర్భం అనమాట. ఓకేనండి? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫేమ్ ఇండియా 3 యాక్చువల్గా ఫేమ్ ఇండియా థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫేమ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మన భారతదేశంలో విద్యుత్ వాహనాలని తయారు చేయడం, వినియోగాన్ని ప్రోత్సహించే ప్రధానమైన ఉద్దేశంతో 2015 సంవత్సరంలో ఫేమ్ ఇండియా ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఎప్పుడంటే 2015లో స్టార్ట్ అయింది. ఫేమ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ అంటారు. ఓకేనా? ఫేమ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ 2015 అండి. ఓకేనా? ఫేమ్ ఇండియా సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019 స్టార్ట్ అయింది. ఈ 2019 స్టార్ట్ అయిన ఫేమ్ ఇండియా సెకండ్ ఫేజ్ అనేది ఈ నెల మార్చి 31 వరకే ఉంటుందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో అంటే ఫేమ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే దాని అబ్రివేషన్ చెప్తున్నాం చూడండి. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది. ఓకేనా? ఫాస్టర్గా అడాప్షన్ చేసుకోవాలి. ఏం అడాప్షన్ చేసుకోవాలంటే ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది అంటే తయారు చేసుకోవాలి. ఏం తయారు చేసుకోవాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. అంటే సో విద్యుత్ వాహనాలు మనం తయారు చేసుకోవడమే కాదు, దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఉందన్నమాట. ఆ వినియోగించుకోవడానికి వివిధ సబ్సిడీ ఇస్తుంది. ఏప్రిల్ 2024 నుంచి అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి అని జూలై 2024 వరకు సో ఫేమ్ ఇండియా థర్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒక ఫేమ్ ఇండియా థర్డ్ స్కీమ్ని సో ఈ ఫేమ్ ఇండియా థర్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫేమ్ ఇండియా థర్డ్ స్కీమ్ని మొత్తం కూడా ఏంటంటే ఎంత కేటాయింపు జరిగింది మన భారీ పరిశ్రమల శాఖకి ఎంత ఇచ్చారంటే 500 కోట్ల కేటాయింపు జరిగిందనమాట. 500 కోట్ల కేటాయింపు అంటే ఎవరైతే ఇప్పుడు విద్యుత్ వాహనాలు తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే సబ్సిడీ ఇస్తుంది. అలా ఇప్పుడు ఇప్పుడు చూడండి 3,33,000 అంటే 3,33,000 మన భారతదేశంలో ఈ మధ్యకాలం అంటే ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు ఈ సంవత్సరంలో 3,33,000 ద్విచక్ర వాహనాలు అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఎవరు కొన్నా ఒక 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. ఈ రిక్షా ఈ కార్డ్ అంటే ఏదైతే మనకి ఈ రిక్షా ఈ కార్డ్ అంటామో ఈ సంబంధించినటువంటిది దానికి 25,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. అందులోనే మన 3 వీలర్ ఉందనుకోండి, విద్యుత్ వాహనంతో నడిచే 3 వీలర్కి 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తారనమాట. సో ఇది మనకి
ఒక నా ఫేమ్ ఇండియా 3 స్కీమ్లో ఉన్నటువంటి విశేషాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది అబ్రివేషన్ పరంగా, దాని దశల పరంగా. హెల్ప్ టు డై అని చెప్పేసి అంటామండి. లీగలైజ్ యుథనేషియా అంటే ఏంటంటే ఎవరైతే కొంచెం వాళ్ళు ఇక బతకరు అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట. ఒక్కోసారి బ్రెయిన్ డెడ్ అవుతారు, ఒక్కోసారి ఒక అవయవాలు స్పందించకుండా అయిపోతాయి. సో ఒక్కొక్కసారి అయితే వాళ్ళు జస్ట్ మనకు ఏమవుతుందంటే ఆక్సిజన్ పైన బతికే పరిస్థితి ఉంటుంది. అంటే ఆక్సిజన్ సంబంధించిన దానిపైన అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సో వాళ్ళు చనిపోయే అవకాశాన్ని ఇస్తారు. దాన్ని మనం యుథనేషియా అని చెప్పేసి అంటాం. యాక్టివ్ యుథనేషియాలో ఏం చేస్తారంటే ఏదైనా మంది ఇచ్చి చంపేస్తారు, అంటే బతకడనే విషయంలో. ప్యాసివ్ ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్ అందుతుందో చివరి మూమెంట్లో ఆక్సిజన్ తీసేస్తారనమాట. అలా మనకు ఫ్రాన్స్ అనేది అంటే గతంలో బెల్జియం దేశం, కెనడా దేశాలు ఈ యొక్క యుథనేషియా అమలు చేస్తున్నాయి. ప్రజెంట్ కూడా ఆస్ట్రియా దేశాలు, ఫిన్లాండ్, నార్వే దేశాలు కూడా యుథనేషియా చేస్తున్నాయి. అంటే బెల్జియం, కెనడా లాంటి దేశాలు యాక్టివ్ యుథనేషియా చేస్తే ఆస్ట్రియా, ఫిన్లాండ్, నార్వే దేశాలు ప్యాసివ్ యుథనేషియా చేస్తున్నాయి అనమాట. ఇలా హెల్ప్ టు డై అనమాట. ఇలా యుథనేషియాని ఇటీవల కాలంలో చట్టబద్ధత చేసినటువంటి దేశంగా ఇప్పుడు మళ్ళీ సో ఫ్రాన్స్ దేశం నిలవడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకోసం ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్ మనకు ఒకటి ఉంది ఏంటంటే సో ఎన్స్రైన్స్ ద ఒక అబార్షన్, అంటే ఏదైతే గర్భవిచ్ఛిత అంటామో, గర్భస్రావం అంటామో, ఒక అబార్షన్, ఈ అబార్షన్ ఏం చేసినా లీగలైజ్ చేయడం జరిగింది, చట్టబద్ధత చేయడం జరిగింది. సో గర్భవిచ్ఛితం అనమాట. అది ఏ దేశం అండి? ఫ్రాన్స్ దేశం అనే విషయం గమనించండి. ఇటీవల కాలంలో యూపీఐ సేవల్ని మనం భారతదేశం February 2, 2024 ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఈఫిల్ టవర్ దగ్గర, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ యూరోప్ కంట్రీ యాక్సెప్ట్ ద ఇండియాస్ యూపీఐ సర్వీసెస్ అంటే దట్ ఈస్ బై ది ఫ్రాన్స్ అనమాట. అండ్ అబౌట్ ది ఫ్రాన్స్ గురించి మనం చెప్పినట్లయితే సో ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇమాన్యుయల్ మేక్రాన్ January 26, 2024 మన భారత గణతంత్ర దినోత్సవాలకి 75వ భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా రావడం జరిగినటువంటి సందర్భం. మరి ఫ్రాన్స్కి అతి చిన్న వయసులోనే ఇప్పుడు 34 ఇయర్స్లోనే ఫ్రాన్స్కు ప్రధానమంత్రిగా ఒక నియమితులు కావడం జరిగింది. వారి పేరు వచ్చేసి ఇక్కడ గేబ్రియల్ ఒటాల్ అనే అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆఫ్ ద ఉమెన్ బై ద ఉమెన్ ఫర్ ద నేషన్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దిస్ ఈస్ ద రిపోర్ట్, ఒక టైటిల్ అనమాట. దిస్ ఈస్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఒక దినేష్ కుమార్ ఖరీదీని విడుదల చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఎవరైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నారో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటే SHG, వీళ్ళు ఒక 97.5% మంది మన భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. 65% ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఒక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ ట్రాన్సాక్షన్ జరుపుతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. గతంలో నాబార్డు ద్వారా ఈ లింకేజ్ జరిగింది. యాక్చువల్గా నాబార్డు సంస్థ ఏదవుతుందో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. 1982 జూలై 12 ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ నాబార్డ్. మరి ఈ నాబార్డ్ సంస్థ శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ మరి నాబార్డ్. KN షాజీ ప్రజెంట్ నాబార్డ్కి చైర్మన్గా ఉన్నారు. వారు ఏం చేసినట్టు ఒక సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా మన దేశంలో స్వయం సహాయక సంఘాల మహిళలకి బ్యాంకును ఆ విధంగా ప్రతి అకౌంట్ ఇప్పియడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యంలో ఇది మనకు ఒక రిపోర్ట్ పేరు ఎవరు విడుదల చేశారు, విశేషం ఏందనేది మనకు అడుగుతున్నటువంటి సందర్భం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు March 12, 2024 సో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక కోచ్రాబ్ ఆశ్రమాన్ని పునరుద్ధరించినటువంటి రిజనవేట్ చేసినటువంటి కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం అనుకుంటాం అసలు గుజరాత్లోని అహ్మదాబాద్ అనుకున్నాం అనుకోండి, అహ్మదాబాద్ అంటే వెంటనే మనకు గుర్తుకొస్తుంది అరే అక్కడ సబర్మతి ఆశ్రమం ఉంది కదంటే. ఎగ్జాక్ట్లీ సబర్మతి ఆశ్రమం ఉంది, అది కూడా గాంధీనే ప్రారంభించాడు. సబర్మతి ఆశ్రమానికి కన్నా ముందు ఒక 1950లో 1915 సంవత్సరంలో గాంధీ గారు ఈ యొక్క గుజరాత్లో ఇక్కడ కోచ్రబ్ దగ్గర ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట ఆ ఊర్లో. సో అలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఇప్పుడు దండి మార్చ్ అయింది, మనకు తెలుసు, మీ అందరూ కూడా తెలుసు. March 12, 1930 మనకి దండి యాత్ర స్టార్ట్ అయింది. అది April 5, 1930 వరకు కొనసాగి April 6 ఒక సాల్ట్ తయారు చేయడం జరిగింది గాంధీ గారి నేతృత్వంలో. అలాంటి నేపథ్యంలో గాంధీ ప్రారంభించిన దండి యాత్రకి ఈ దండి మార్చకి ఓకేనా ఈ March 12, 2024 94 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సో మరొకసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ కోచ్రబ్ ఆశ్రమాన్ని దాన్ని పునర్నిర్మించి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో ప్లేసెస్ ఇన్ ద న్యూస్ విషయంలో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభం కావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన టు బీట్ లోన్లీనెస్ అమాంగ్ ఎల్డర్స్ విత్ డిమెన్షియా, ఏదైతే కొంచెం మతిమరుపు ఉందో లేకపోతే డిమెన్షియా అని చెప్పేసి అంటాం మనం ఒక సమాజ ఒక మానసిక రుగ్మతలాగా ఇలా ఉంటుంది డిమెన్షియా అని చెప్పేసి. ఏదైతే మతిమరుపు ఉంటుంది ఇలాంటి ఏవైతే ఉంటాయో
ఈ సంబంధించినటువంటి డిమెన్షియా ద్వారా ఎవరు వృద్ధులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోలేకపోతుంటారు, వాళ్ళ డిప్రెషన్గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ లోన్లీనెస్ని, వాళ్ళ ఒంటరితనాన్ని పోగొట్టడానికి సౌత్ కొరియాలో ఈ హైడల్ అనే సంస్థ వాళ్ళు ఐడల్ రోబోట్ని తయారు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనం చూసారు, చూడండి ఐడల్ రోబోట్. ఈ రోబోట్ ద్వారా ఏమవుతుందంటే మ్యూజిక్ వస్తుంది, ఒక్కోసారి కొన్ని సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తుంది, అంతేకాకుండా ఒక లోన్లీనెస్ని పోగొట్టే వివిధ సంబంధించిన కార్యక్రమాలు ఒక మ్యూజిక్ రూపంలో ఇస్తుంది. సో మ్యూజిక్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, సంగీతం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆహ్లాదపరుస్తాయి, ఒక ప్లెజర్ అనేది ఇస్తుంది. కాబట్టి అలా చేస్తున్నారు అనమాట. అది సౌత్ కొరియాలో జరుగుతున్న విషయం. ప్రతిరోజు మీరు గమనించిన ప్రతి కరెంట్ అఫైర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, లేకపోతే రోబోట్ టెక్నాలజీ పైన, లేకపోతే వీటిపైన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో సొసైటీలో కూడా, అంటే భారతీయ సమాజం అనే పేపర్లో కూడా కరెంట్ అఫైర్స్ని ఇట్లా లింక్ చేస్తూ, సైన్స్ అండ్ టెక్ని లింక్ చేస్తూ, మనం ఇంతవరకు చెప్పుకున్నాం చూసారా, బండీకూట్ అనే రోబోట్ సర్వీసెస్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఈ యొక్క మరుగుదొడ్లని క్లీన్ చేసే విషయంలో, డ్రైనేజీని క్లీన్ చేసే విషయంలో ఏ రాష్ట్రంలో యూజ్ చేస్తున్నారు, ఆ రోబో పేరు కూడా అడగడం జరిగింది. అది కేరళలో యూజ్ చేస్తున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ప్రతి సబ్జెక్టుకు లింక్ అవుతుందన్నమాట కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో క్రీడాకాలను, అంటే 18 సంవత్సరాల లోపు క్రీడాకాలను ప్రోత్సహించడానికి కేంద్ర యువజన సర్వీసులు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీడల శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ది యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో మంత్రి, దీనికి అనురాగ్ ఠాకూర్ ఉన్నారండి. సో మరి అనురాగ్ ఠాకూర్ వీరు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. వీరు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కీర్తి అంటే ఒక అబ్రివేషన్ ఉందండి. కీర్తి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండి. అంటే ఖేలో ఇండియా అంటే భారతదేశం వాడు టు టాలెంట్ రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, మన యొక్క టాలెంట్ని మనం గుర్తుంచుకోవడానికి, తద్వారా మనం ఏమవుతుందంటే క్రీడల ద్వారా ఓన్లీ అంతర్జాతీయ మెడల్స్ రావడమే కాదు, దాంతోపాటుగా క్రీడా స్ఫూర్తి అనేది రగలడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. కీర్తి ప్రోగ్రామ్ అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఈ స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూస్తే సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 నిర్వహించడం జరిగింది. సో ఇది ఎక్కడ నిర్వహిస్తారంటే మాకు అడిగారు, ఎందుకోసం అంటే సౌదీ అరేబియా ఆల్రెడీ ఉంది. మరి సౌదీ అరేబియాలో గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో మరి ఈ ఫార్ములా 1 రేస్లో మరి ఫార్ములా 1 రేస్లో కార్ల పోటీలు ఎవరు ముందంజలో వచ్చినారంటే మ్యాక్స్ వెర్స్టెపన్ ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు, అండ్ సెర్జియో పెరెజ్ 2వ ప్లేస్లో, చార్లెస్ లెక్లర్క్ అనేవి 3వ ప్లేస్లో వచ్చారు. వీళ్ళు ఏ సంస్థ తరపున కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు ఇంపార్టెంట్. మాక్స్ వెర్స్టెపన్ రెడ్ బుల్, అండ్ సెర్జియో పెరెజ్ కూడా రెడ్ బుల్లే, అండ్ ఫెరారీ చార్లెస్ లెక్లర్క్. అంతేకాకుండా వీళ్ళ దేశాలు కూడా ఇంపార్టెంట్. ఇతను బెల్జియన్ డచ్ దేశస్తుడు అనమాట. ఎవరు? మ్యాక్స్ వెర్స్టెపన్. అంటే బెల్జియంలో పుట్టి ప్రజెంట్ డచ్లో ఉంటున్నాడు, అంటే నెదర్లాండ్స్లో ఉంటున్నాడు. అండ్ సెర్జియో పెరెజ్ వచ్చేసి మెక్సికో దేశం, అండ్ చార్లెస్ లెక్లర్క్ వచ్చేసి ఏంటంటే మొనాకో దేశం. చాలా ఇంపార్టెంట్. ఫార్ములా 1 ఒక ఇంపార్టెంట్ మనకు ఉంది. ఈ మధ్య కాలంలో ఫార్ములా 1కి ఉపయోగించుకునే ఒక ఇంధనాన్ని మనం ఇండియన్ ఆయిల్ వాళ్ళు మన ఒడిశాలోని పారాదీప్లో ఉన్న రిఫైనరీలో వాళ్ళు ఒడిశాలో అంటే పారాదీప్ అనే రిఫైనరీ ఉంటుంది. ఈ పారాదీప్ అనే రిఫైనరీలో దీన్ని తయారు చేస్తారు అనమాట. స్టామ్ అనేది, ఈ స్టామ్ అనేది ఒక ఆయిల్ అనమాట, ఒక ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ దేనికి యూజ్ చేస్తారంటే ఫార్ములా 1 రేస్లో యూజ్ చేస్తారనమాట. ఆ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి మనకి ఒక మార్చి 14, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.